హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్టఫ్డ్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్గా మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాల్ని నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. మరి తయారీ విధానం ఏంటో చూద్దాము. మరి ముందుగా ఈ చిన్న రోల్ని తీసుకున్నాను అనమాట. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇంకా దీంట్లో కొద్దిగా సోంపు కూడా వేసుకొని దీన్ని కచ్చాపచ్చిగా నేను నూరుకుంటున్నాను ఇలాగా. తర్వాత ఈ చిన్న హ్యాండీ చాపర్ని తీసుకున్నాను. దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని చాలా సన్నగా చాప్ చేసుకుంటాను. ఈ మినీ చాపర్లోనే మనకి వీలవుతుంది సన్నగా కట్ చేసుకోవడానికి. మామూలుగా హ్యాండ్స్తో అయితే కొద్దిగా ఇంత సన్నగా కూడా మనం కట్ చేసుకోలేమండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇడ్లీలోకి స్టఫ్డ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా సన్నగా ఉంటేనే బాగుంటుంది. చూసారా, పీసెస్ అన్నీ కూడా ఎంత సన్నగా వచ్చాయో, మనం చేతితో కూడా చేయలేనంత విధంగా. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఒక కడాయిలో ఈ కసూరి మేతి వేసుకొని కొద్దిగా వేడి చేసుకొని దీన్ని నేను పౌడర్ చేసుకుంటాను. మనం చేత్తోనే చేసేయచ్చండి. ఇలా నలిపేస్తే మొత్తం కూడా పౌడర్ అయిపోతుంది కసూరి మేతి. ఇదిగోండి, ఇలా పౌడర్ చేసుకున్నాను నేను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి బఠానీ గింజలు, పచ్చి బఠానీ గింజలు అండి, తర్వాత క్యారెట్ ముక్కలు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు నేను దీన్ని ఉడికించుకుంటాను. ఇట్లా ఇది బాగా ఉడకాలండి, మెత్తగా. ఒకవేళ 2 విజిల్స్తో కుదరకపోతే ఇంకొక విజిల్తోనైనా సరే మనం ఉడికించుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పసుపు, ఉప్పు, కారం, ఆల్రెడీ స్మాష్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే బఠానీ గింజలు కూడా స్మాష్ చేసుకున్నాను ఉడికించుకున్న తర్వాత అజినోమోటో, టమాటా కచప్, మసాలా మ్యాజిక్ పౌడర్, కసూరి మేతి పౌడర్, ధనియాల పౌడర్, సోంపు జీలకర్ర పౌడర్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆల్రెడీ చాప్ చేసుకున్నవి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఆయిల్. మరి ఇప్పుడు తయారు చేసుకుందామండి. ముందుగా నేను ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో కొద్దిగానండి ఆయిల్ వేసుకుంటాను. 1 స్పూన్ అండి వేసుకుంటున్నాను, ఎందుకంటే దీనికి అంత అవసరం లేదు ఎక్కువ ఆయిల్. వేసుకున్న తర్వాత వెంటనే దీంట్లోకి ఆల్రెడీ కచ్చాపిచ్చిగా నూరి పెట్టుకున్న ఈ జీలకర్ర, సోంపు కూడా వేసుకున్నాను. ఇది కొంచెం వేగుతున్న టైంలోనే నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కొన్న పచ్చివాసన పోయే విధంగా ఈ విధంగా చేసుకుంటున్నాను. తర్వాత వెంటనే దీంట్లో ఆల్రెడీ నేను చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ ఫ్రై అవనవసరం లేదండి, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేస్తే చాలు. ఇలా వేగుతున్న టైంలోనే నేను ధనియాల పౌడర్, కసూరి మేతి పౌడర్, కారం, ఇంకా మ్యాగీ మసాలా పౌడర్ కూడా దీంట్లో వేసుకుంటున్నాను. కారం కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి, ఎందుకంటే మిగతా ఇవన్నీ కూడా వేస్తున్నాం కదా, మ్యాగీ మసాలా పౌడర్ ఇవన్నీ కూడా. తర్వాత అజినోమోటో, టమాటో కచప్ కూడా వేసి ఒక్కసారి ఇలా మొత్తం ఇలా కలిసేలా చేసిన తర్వాత వెంటనే ఉప్పు కూడా వేసి ఇవి మాడిపోకుండా వెంటనే కూరగాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకొని ఆ కూరగాయ ఉన్న ముక్కలకంతా కూడా దీన్ని పట్టించేటట్టు చేసుకుందాం. ఎందుకంటే మాడిపోతే కనుక టేస్ట్ అనేది మారిపోతుంది. వెంటనే వేసేయాలన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఎక్కువగా స్మాష్గా ఉండేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ముక్కగా ఉంటే మాత్రం స్టఫ్డ్కి బాగుండదు. అందుకే ఇలా చేస్తున్నాను నేను. ఒక 5 మినిట్స్ మనం దీన్ని చేసుకుంటే చాలండి, అయిపోయినట్టే. నెక్స్ట్ ఏంటంటే ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఇడ్లీని ఉడకపెట్టుకోవడానికి. తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లకంతా కూడా ఈ నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను.
నెయ్యి అప్లై చేస్తే కనుక ఇడ్లీలకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది చాలామందికి తెలిసిన విషయమేనండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంది. దీన్ని ఈ గుంటల్లో ఒక లేయర్గా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ స్టఫ్డ్ కోసం ఇది చేసి పెట్టుకున్నాను కదండి, దీన్ని నేను ఇలా చేసి దీంట్లో డిప్ చేసుకుంటాను. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్గా పైన ఒక కోట్ లాగా వేసుకుంటున్నాను. దీనిపైన చూడండి, ఇట్లా ఒక కోటింగ్ ఇస్తున్నాను అనమాట పైన. ఇంతేనండి, అయిపోయినట్టే. ఇలా ఒక్కొక్క దాంట్లో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. మనకి స్టఫ్డ్ ఇడ్లీలు అనేవి తయారైపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేసుకుంటాను. చూస్తున్నారు కదండి, ఇలా స్టెప్ బై స్టెప్గా ఇలా చేసుకుంటూ వెళితే బాగుంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ వరకు వీటిని బాయిల్ చేసుకుంటే మన స్టఫ్డ్ ఇడ్లీలు తయారైపోయినట్టే. ఒకవేళ మీరు కనుక ఇలాంటి ఇడ్లీలు తయారు చేసినట్టయితే ఎలా తయారు చేసినా నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఒకవేళ మీరు ఇంతవరకు వీటిని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది.